గర్భస్థ శిశువు ఆడ మగ అని నిర్ధారించడం చట్టరీత్యా నేరం. అయితే ఎన్ని చట్టాలు చేసినా సరే కొందరు డాక్టర్లు కక్కుర్తి భ్రూణ హత్యలను ప్రోత్సహిస్తోంది. అందుకు నిదర్శనమే మహారాష్ట్రలో బట్టబయలైన అబార్షన్ రాకెట్. ఓ హోమియోపతి డాక్టర్ నిర్వాకంపై నిఘా పెడితే 19 గర్భస్థ శిశుపిండాలు బయటపడ్డాయి. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నడియాడుతారని నమ్మే సంస్కృతి మనది. ఆడబిడ్డను బంగారు తల్లిగా అక్కున చేర్చుకునే సంప్రదాయం మనది. కానీ ఈ కంప్యూటర్ యుగంలోనూ ఆడపిల్లను గుండెలపై కుంపటిగా భావించే కుసంస్కృతి అభివృద్ధిని వెక్కిరిస్తోంది. ఆకాశంలోనే కాదు, అన్నింటా సగంగా దూసుకెళ్తున్న బంగారు తల్లులున్న ఈ కాలంలోనూ భ్రూణ హత్యల దాష్టికం కలవరంగా కలకలం రేపుతోంది. దేశ ఆర్థిక రాజధానిగా వెలిగిపోతున్న ముంబై అభివృద్ధి నీడలో దారుణం వెలుగులోకొచ్చింది. మహారాష్ట్రలో బట్టబయలైన అబార్షన్ రాకెట్ యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా మైసాల గ్రామంలో అబార్షన్ రాకెట్ వెలుగు చూసింది. బాబాసాహెబ్ ఖిద్రాపురే అనే హోమియోపతి డాక్టర్ నిర్వాకం బట్టబయలవుతోంది. ఈయన నిర్వహిస్తోన్న హాస్పిటల్కు కొద్ది దూరంలోని ఓ మురికి కాలువలో 19 గర్భస్థ పిండాలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. డాక్టర్ ఖిద్రాపురే హోమియోపతిలో బ్యాచిలర్ డిగ్రీ చదివాడు. మైసాల్ గ్రామంలో 10 ఏళ్లుగా అతను ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. హోమియోపతి డాక్టర్ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అతను అబార్షన్లు చేస్తున్నట్టు గుర్తించారు. గర్భస్థ శిశువులను చిదిమేస్తూ అక్రమ అబార్షన్లు పెద్ద ఎత్తున చేశాడని అతనిపై అభియోగాలున్నాయి. ये गंभीर अपराध का इन्वेस्टिगेशन नीरज ग्रामीण की पुलिस कर रही है, जिसमें वहाँ पे गवर्नमेंट मेडिकल ऑफिसर को साथ में लेके जो वहाँ सर्च किया था, तो वहाँ सर्च में उनके हॉस्पिटल में वहाँ पे काफ़ी ऐसे चीज़ें मिली है जिसके कारण वहाँ पे सर्कमस्टेंशियल एविडेंस सामने आया है. డాక్టర్ ఖిద్రాపురే చేసిన అబార్షన్ వికటించి 26 ఏళ్ల ఓ గర్భిణి గత నెల 28న చనిపోయింది. దీనిపై మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అబార్షన్ రాకెట్ గుట్టు రట్టయింది. మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టబోతుందని తెలిసి మృతురాలి భర్త ప్రవీణ్ ఆమెను డాక్టర్ ఖిద్రాపురే ఆసుపత్రిలో చేర్చాడు. ఇది తెలిసి గర్భిణీ తండ్రి అబార్షన్ చేయవద్దని వేడుకున్నాడు. కానీ ఇదేమీ పట్టించుకోకుండా డాక్టర్ అబార్షన్ చేశాడని, అది వికటించి తమ బిడ్డ చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు మృతురాలి తల్లిదండ్రులు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకు పెద్ద ఎత్తున గర్భస్రావాలు చేశాడని డాక్టర్ ఖిద్రాపురేపై ఆరోపణలున్నాయి. గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని తెలిస్తే చాలు అనేక గర్భిణులు మైసాల్లోని భారతీ ఆసుపత్రికి వచ్చేవాళ్లు. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని డాక్టర్ ఖిద్రాపురే అక్రమ అబార్షన్లు చేసేవాడని స్థానికులు తెలిపారు. ఆడపిల్లల్ని గర్భంలోనే చిదిమేసిన దుర్మార్గుడని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఖిద్రాపురే కర్ణాటకకు పారిపోగా ఆయన్ను బెల్గాంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అబార్షన్లు సహా వివిధ అభియోగాల కింద ఆయనపై కేసు నమోదైంది. 10 ఏళ్ల నుంచి వందల సంఖ్యలో అక్రమ గర్భస్రావాలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.